హాయ్ హలో ప్రైజ్ లాడ్ అందరికీ ఈరోజు మంచి చర్చి వ్లాగ్స్ అయితే మీ ముందుగా రావడం అయితే జరిగింది. సో ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. కృపా మినిస్ట్రీసా క్రైస్ట్ టెంపుల్ ఈ రెండు యొక్క పోల్ అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. సో దానికి ఎక్కువగా అయితే కృపా మినిస్ట్రీస్ చూపించమని పోల్స్ అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి కృపా మినిస్ట్రీస్ పాస్టర్ మ్యాథ్యూస్ అనే యొక్క చర్చి అయితే మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను. లొకేషన్ వచ్చేసరికి గుంటూరు నల్లపడ అనే యొక్క గ్రామంలో అయితే ఆ యొక్క చర్చ్ అనేది మొత్తం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే కృపా మినిస్ట్రీస్ యొక్క మీటింగ్స్ కూడా దగ్గరలో ఉంది. 9, 10, 11, 12 తారీఖుల్లో అయితే మీటింగ్స్ దగ్గరలో ఉన్నాయి. సో ఆ మీటింగ్స్ ప్లేస్ ప్లస్ చర్చి అంతా కూడా మీకు ఒక మంచి వీడియో రూపంలో అయితే అందించడానికి ట్రై చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ అయితే వెళ్తున్నాము. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి అన్నమాట. కంపల్సరీ హెల్మెట్, మంచి సన్ గ్లాస్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఎండ బాగా విపరీతంగా ఉంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎండ చూపించాను, 38 degrees అయితే ఉంది అప్పుడు ఎండ. సో ఇప్పుడు మేబీ ఎంత ఉందో చూడాలి, అది కూడా మీకు చూపిస్తాను. మేమైతే స్టార్ట్ అయితే అవి వెళ్తున్నామండి. సో 3 అయింది ఇక్కడే టైం. సో 3 అయినా కానీ ఎండ అయితే బాగా విపరీతంగా అయితే ఉందన్నమాట. సో మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. సో కృపా మినిస్ట్రీస్ మొత్తం మీకు ఒక మంచి వీడియో వ్లాగ్తో అయితే అందిస్తాము. వీడియోని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సో చూస్తున్నారు కదండి, ఈ కొండలు ఇవైతే కనిపిస్తున్నాయి కదా. చిన్నప్పుడు మేమైతే ఈ కొండలు అనేవి చాలా దగ్గరగా ఉండేవి. సో మేము బస్సు వెళ్తున్నప్పుడు ఈ కొండలు చూసినప్పుడు ఓకే మనం గుంటూరు దగ్గరలో వచ్చేసాం అని మేము అనుకునే వాళ్ళం అనమాట. సో గుంటూరు అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి నియర్ ఒక 10 లోపు కూడా ఉంటుంది, ఒక 5, 3 ఉంటుందేమో. అంటే షార్ట్ కట్ ఉంది, మిర్చి యార్డ్ మీదుగా పక్క రోడ్డు అయితే ఉంటుందన్నమాట. సో అట్లా వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోయి సో మనకి బైపాస్ అయితే ఒకటి వస్తుంది. సో దాని నుంచి మనం రైట్ తీసుకుంటే కృపా మినిస్ట్రీస్ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మనం కృపా మినిస్ట్రీస్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది కృపా మినిస్ట్రీస్ అనమాట. అలాగే లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి మొత్తం చర్చ్ అంతా కూడా మీకు చూపిస్తాను. హాయ్ హలో ప్రైజ్ లాడ్ అందరికీ. రోజు మనం అయితే ఒక ప్రత్యేకమైన చర్చ్ దగ్గర అయితే రావడం జరిగింది. సో గుంటూరులో ఉన్నటువంటి కృపా మినిస్ట్రీ దగ్గర అయితే రావడం జరిగిందండి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, ఇదంతా కృపా మినిస్ట్రీస్ అనమాట. సో ఇదంతా వీడియో అంతా మీకు అందిస్తాను, చూపిస్తాను. చర్చ్ అంతా కూడా చూద్దాము. సో అందరూ కూడా వచ్చేసింది. కృపా మినిస్ట్రీస్ మొత్తం అయితే ఒక బ్లాగ్గా మీకు అందిస్తాను. సో ఇది వచ్చేసరికి చర్చి స్టార్టింగ్లో అండి ఇదంతా కూడా. సో చిన్నపాటి పార్కింగ్ ఏరియా అయితే ఫస్ట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా చర్చ్. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ నిండిపోయి ఉంటారు. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి చాలా మంది జనం అయితే వచ్చి ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి, ఇదంతా కూడా కృపా మినిస్ట్రీ. చాలా అంటే చాలా బాగుంది. సో అంతా కూడా రేకులతో అయితే నిర్మించడం జరిగిందండి ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. ఫ్లోరింగ్ అని అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. సో చూద్దాం, ఈ చర్చ్ అంతా కూడా మీకు ఫుల్గా చూపిస్తాను. మొత్తం అంతా కూడా చూసేయండి, ఎవరు ఎక్కడ కూడా చర్చ్ వీడియోని మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు మనం స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట, బలిపీఠం దగ్గరికి. సో అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది చర్చ్ అంతా కూడా. సో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది అయితే ఆరాధించడానికి ఒక మంచి ప్లేస్ అయితే చెప్పొచ్చు. సో పాస్టర్ మ్యాథ్యూస్ అన్నగారి సాక్ష్యం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో అన్న శ్రమలు, కష్టాలు అవన్నీ ఎదుర్కొని దేవునిలోకి రావటం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సరిష్ట అన్న మ్యాథ్యూస్ అన్న యొక్క సాక్ష్యం కూడా మీరు చూడండి, చూడకపోతే. సో మనం చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా స్టేజ్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా డిజైన్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే చేయటం అయితే జరిగింది.
సో నాకు వచ్చేసరికి కొంచెం అట్రాక్టివ్గా అనిపించిందండి. పైన వాయిద్యాలు, కింద లైవ్ స్ట్రీమింగ్ వాళ్ళకైతే సపరేట్గా అయితే ఉండటం అయితే జరిగింది. సో చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కూడా. సో ఎటువంటి ఏ శబ్దం లేకుండా మంచిగా పీస్ఫుల్గా ఉందండి ప్లేస్ అంతా కూడా. చూడటానికి కానీ ప్రేయర్ చేసుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంది. సో చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మ్యాథ్యూస్ అన్న ఉండే రూమ్ అనమాట. సో పైన ఒక చిన్నపాటి రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది, కింద ఆఫీస్ రూము. సో ఇదంతా కూడా ఈ పక్క పాస్టర్స్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు అందరూ కూడా ఉండటానికి ప్లేసెస్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది పార్కింగ్ ప్లేస్ అంతా కూడా. సో ఆల్మోస్ట్ మీటింగ్స్ కానీ ప్రేయర్స్ పెట్టేటప్పుడు ఆ పార్కింగ్ ఏరియా అంతా కూడా నిండిపోద్ది. సో మేమైతే స్టార్ట్ అయ్యి మీటింగ్ జరిగే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అదంతా కూడా మీకు పూర్తి వీడియో అందిస్తాము. సో అలా మీటింగ్స్ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి పాస్టర్ మాథ్యూస్ అన్న గారు అయితే కనిపించారండి. చాలా బాగా మాట్లాడారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏందని మొత్తం అన్ని కనుక్కున్నారు. అన్న మేము ఇట్లా వచ్చామని చెప్పాము, సో కంపల్సరీ అందరూ కూడా మీటింగ్స్కి అయితే కంపల్సరీ రండి అమ్మా అని చెప్పి అన్నారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కృపా మినిస్ట్రీస్ యొక్క మీటింగ్స్ ప్లేస్ అయితే చూపిస్తాము. మీటింగ్ ప్లేస్ అంతా కూడా పూర్తిగా చూద్దాము. తర్వాత అక్కడ ఎన్ని ఎకరాల్లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది, సో లొకేషన్ ఎక్కడ, మొత్తం అన్నీ కూడా నేను మీకు పార్ట్ 2 వీడియోలో మొత్తం అంతా కూడా అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ప్రైజ్ లార్డ్, అందరికీ బాయ్.